జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మోడీ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బిల్ను పాస్ చేసింది. అంటే బిల్లు ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. అది పాస్ కావాలంటే 2/3 మెజార్టీ ఉండాలండి. కొన్ని బిల్లులకు జస్ట్ సింపుల్ మెజార్టీ సరిపోతుంది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఎన్డీఏకు మెజార్టీ ఉంది, లోక్సభలో ఉంది, రాజ్యసభలో కూడా ఉంది. కానీ అది సరిపోదు అనమాట. 2/3 మెజార్టీ ఉండాలి. ఇక్కడ రాజ్యాంగంలో పెద్ద పెద్ద చేంజెస్ తీసుకొచ్చినప్పుడు 2/3 మెజార్టీ ఉండాలి. స్మాల్ చేంజెస్, స్మాల్ అమెండ్మెంట్స్ అన్నప్పుడు జస్ట్ సింపుల్ మెజార్టీ సరిపోతుంది. హరీష్ సాల్వే గారు సుప్రీంకోర్టు టాప్ లాయరు, అటార్నీగా పనిచేసినటువంటి వారు. ఇఫ్ యూ రిమెంబర్, ఆయన పాకిస్తాన్ ఉన్నటువంటి సరబ్జిత్ సింగ్ ఉరిశిక్ష వేసినప్పుడు ఇంటర్నేషనల్ హైకోర్టు హేగ్ లోపల, ఇంటర్నేషనల్ కోర్టు లోపల కేసును కొట్లాడి జస్ట్ ₹1 సెంట్రల్ గవర్నమెంట్ ₹1 గుర్తుగా తీసుకొని కేవలం ఫ్రీగా సుప్రీంకోర్టులో ఇంటర్నేషనల్ కోర్టులో కేసుని గెలిచి సరబ్జిత్ సింగ్ ఉరిశిక్ష పడకుండా కాపాడినటువంటి గ్రేట్ దేశభక్తుడు హరీష్ సాల్వే గారు. సుప్రీంకోర్టులో ఎక్కువైన దుర్షద్రోహులు ఉంటారని మీకు తెలుసు. అతి కొద్ది మంది దేశభక్తుల లోపల హరీష్ సాల్వే గారు కూడా ఉంటారనమాట. హరీష్ సాల్వే గారి ఇంటర్వ్యూను చూశాను నేను. వారు సాల్వే గారు ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ ద కంట్రీ. భారతదేశానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది చాలా మంచిదే. ఎందుకంటే ఇట్ విల్ కట్ షార్ట్ ద ఎక్స్పెండిచర్. 1000 కోట్ల ఖర్చును మిగిలిస్తుంది. ఇప్పుడు ఈ నెలలో ఈ స్టేట్లో ఉంటుంది, 2 నెలల తర్వాత ఇంకో స్టేట్లో ఉంటుంది, 2 నెలల తర్వాత ఇంకో స్టేట్లో ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్స్ మరొకసారి ఉంటాయి. మళ్ళీ అది అయిపోయిన 2-3 నెలలకు మళ్ళీ స్టేట్ సెషన్స్ వస్తూ ఉంటాయి. అది పోగానే జిల్లా పరిషత్, అది పోగానే మున్సిపాలిటీ, అది పోగానే కార్పొరేషన్, అది పోగానే గ్రామ పంచాయతీ. ఇట్లా 5 సంవత్సరాల పాటు ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ పొలిటీషియన్స్కి ఉంటుంది. దేశ అభివృద్ధి మీద, ప్రజల యొక్క సేవ చేయడం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళ ఫోకస్, అటెన్షన్ అంతా, కాన్సన్ట్రేషను ఎలక్షన్స్లో గెలవాలా, ఎలా మళ్ళీ మన అధికారాన్ని కాపాడుకోవాలా అని దాని మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ డబ్బులను డైవర్ట్ చేసి, డబ్బులు మింగేసి ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఇప్పుడు అన్ని వన్ టైం ఎలక్షన్స్ అంటే మళ్ళీ 5 years వరకు ఎలక్షన్స్ అనేది అనేక తలనొప్పి లేకుంటే, హెడేక్ లేకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కేవలం గవర్నెన్స్ మీద ఉంటుంది అనమాట, పరిపాలన మీద ఉంటుంది అనమాట. బ్యూరోక్రాట్స్ కూడా పూర్తిగా ప్రజలకు సర్వీస్ చేయడంలో మీదనే ఎంగేజ్ చేయవచ్చు. పబ్లిక్ సర్వీస్ ఎప్పుడు వెన్ పొలిటీషియన్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎలక్షన్స్, ఆటోమేటిక్గా బ్యూరోక్రాట్స్ ఏమవుతారు, అడ్వాంటేజ్ తీసుకుంటారు అనమాట. అప్పుడు వాళ్ళ పబ్లిక్ సర్వీసు బ్యూరోక్రాట్స్ కరెక్ట్గా వర్క్ చేయరు. ఇది మీ అనుభవంలో ఉండే ఉంటుంది. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎలక్షన్స్ టైంలో కూడా ఎవడు పనిచేయడు. మళ్ళీ ఏంటంటే ఆఫీసులో కూర్చొని ప్రతి ఒక్కరు కూడా విరవీగిపోతుంటారు అనమాట. ప్రజలను ఎంత పురుగులుగా చూస్తారు, ఎంత హీనంగా చూస్తారు, మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు, జరగల్లాగా లంచం కోసం పిలుస్తారు. ఇవన్నీ అనుభవాలు ఉన్నటువంటి భారతదేశ ప్రజలకు నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ ద కంట్రీ. అయితే ఒకటి మనము ప్రజలు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వాట్ ఈజ్ దాట్? ఏ సిస్టమ్ అయినా కూడా కాగితముల మీద ఉంటుందండి. రాజ్యాంగము, న్యాయము, ధర్మము అన్నీ కూడా పేపర్ మీద ఉంటాయి. అది ఒక ఆబ్జెక్ట్. అది దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పాటించాల్సిన వాడు ఎవరు? ధర్మాన్ని, న్యాయాన్ని మనుషులే కదా. పరిపాలన చేసేవాడేవాడు మనిషే. గవర్నమెంట్ ఆఫీసర్ పనిచేసేవాడు మనిషే. చట్టాన్ని తయారు చేసేవాడు పార్లమెంట్లో మనిషే. వాడు రాజకీయ నాయకుడు మనిషే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ కాన్షియస్నెస్. మన యొక్క చైతన్య స్థాయి ఏ విధంగా ఉన్నదని దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ సిస్టమ్ ఇది ఇలా కరెక్ట్ న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈ సిస్టమ్ బాగలేదు, ఇంకో సిస్టమ్కి వెళ్దాం, ఆ సిస్టమ్ వర్కౌట్ అవ్వటం లేదు, ఇంకో సిస్టమ్ వెళ్దాం అంటే హౌ లాంగ్ యూ కంటిన్యూ టు చేంజ్ దట్ సిస్టమ్స్? ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ దిస్ బిల్. దీనికి నేను అగైనెస్ట్గా మాట్లాడటం లేదు. కానీ హరీష్ సాల్వే గారి లాంటి దేశభక్తుడు, సుప్రీంకోర్టు జీనియస్, ఆయన లీగల్ జీనియస్, ఆయన చెప్పిన తర్వాత దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను? మన ర్యాంక్ వన్ ఎలక్షన్స్ అనేది డెఫినెట్లీగా అది కాస్ట్ సేవింగే కదా. అది 1,000 కోట్ల డబ్బులు మిగులుస్తుంది. అది టైం సేవ్ అవుతుంది, ప్రజలకు మంచిదే. అది అపోజిషన్ పార్టీస్ సుప్రీంకోర్టు పోయినాయి, కేసు పెట్టి అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు పోయి దాన్ని ఎట్లైనా దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఎట్లయినా అది వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే స్టేజ్ కొన్ని రోజులు ఆపుతారు, మళ్ళీ విచారణ చేయండి, మళ్ళీ మీరు ఎట్లాగో మళ్ళీ దాన్ని స్క్రూటిన్ చేయండి, అన్ని రకాల ఆలోచన చేయండి, దాన్ని కమిటీ పెట్టుకోండి, అందరి పార్టీలతో అభిప్రాయం తీసుకోండి అని చెప్తారు, సలహా ఇస్తారు. అంతే తప్ప కానీ సుప్రీంకోర్టు విల్ నాట్ టేక్ ఎనీ డిసిజన్
ఆన్ దిస్ ఇన్ దిస్ రిగార్డ్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డొమైన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. జ్యుడిషియరీ యొక్క పరిధిలో లేనటువంటి విషయం. చట్టాలను జారీ చేసే అధికారము పార్లమెంట్కి ఉంది. రాజ్యాంగం ఇచ్చింది పార్లమెంటు, అది సుప్రీంకోర్టు అధికారంలో లేదు. అది కావాల్సింది ఏంటి? టూ థర్డ్ మెజార్టీ ఎట్లాగో లేదు, ఎన్డీఏకి లేదు. అంటే ఈ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్లో చట్టం కావాలంటే ఎట్లా ఆపోజిషన్ పార్టీస్లో కొన్ని పార్టీస్ కోఆపరేట్ చేసి అలాగే ఎంపీసీ సపోర్ట్ ఇస్తేనే అవుతుంది కదా. దానికి డెఫినెట్ టైం పడుతుందా లేదా? డెఫినెట్ టైం పడుతుంది. ఇప్పుడు వెంటనే ఇవాళ బిల్లు పెట్టగానే రేపు ఎల్లుండో వారం వరకు అయిపోయేది కాదు. ఇది డెఫినెట్లీ విల్ టేక్ సమ్ టైం. అయితే ఇక్కడ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే వాట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సే, ఇక్కడ 5 కోట్లు మినిమం బంగ్లాదేశ్, పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, రోహింగ్యాస్ అంతా కలిపి మినిమం 5 crores అంటాను నేను. యాక్చువల్గా అది 5.5 నుంచి 6 కోట్ల కన్నా ఎక్కువనే ఉంటారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళ బట్టి వచ్చినంది పిల్లలు పెట్టిరండి. కోళ్ళు బాయిలర్ కప్పలు కోళ్ళు ఎట్లా పిల్లలు పెడతాయో, గుడ్లు పెట్టి ఎట్లా పొదుగుతాయో అట్లా హ్యాచింగ్ చేసినారు వాళ్ళు. రోహింగ్యా క్యాంప్స్కి పోతే డజన్ల కొద్ది అనమాట. మై జస్ట్ ఫ్రెండ్ ఐ డింట్ సీ బట్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ డజన్స్ కొద్ది అనమాట. అంటే అది మనకు వినడానికి చూడడానికి కంపేర్ వేస్తాను అనమాట. వెన్ ఐ వాజ్ ఇంటూ మార్కెటింగ్ ఫీల్డ్లో నేను ఫార్మస్యూటికల్ మార్కెటింగ్లో ఉన్నప్పుడు ఐ హ్యాపెన్ టు విజిట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఓల్డ్ సిటీ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఎంత మినీ గలీలలో పోయినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ పాకిస్తాన్, డెఫినెట్లీ నాట్ భారత్. అది భారత్ లాగా అనిపించలేదు నాకు, అది పాకిస్తాన్ అనిపించింది నాకు. ఐ కుడ్ నాట్ బేర్ టు స్టే లాంగర్. సో అంత ఆక్వర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. అది 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 ఒక జంతు స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే భరించగలుగుతుంది. అది కాస్త మనిషి స్థాయి ఉన్నవాడికి కాస్త కాంచే బుద్ధి, కాస్త తెలివితేటలు, వివేకము, విచక్షణ జ్ఞానము, మానవ విలువలు ఉండేది ఉంటే అది అడ్జస్ట్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట. అటువంటి ఎన్విరాన్మెంటు, అటువంటి వాళ్ళతో ఆలోచన విధానము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళతో కోఎగ్జిస్ట్ అవ్వడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు, దే ఆర్ నాట్ విల్లింగ్ టు కోఎగ్జిస్ట్ విత్ అస్. సో ఇక్కడ ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ఫోర్స్మెంట్ 2/3 మెజార్టీ సంపాదించాలి. దీన్ని బిల్లు ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి డెఫినెట్గా దేశానికి మంచి జరుగుతుంది. దానికంటే ముందు ప్రాక్టికల్ సొల్యూషన్ నా మనసుకు తోచింది, నా బుద్ధికి తోచినటువంటి ఆలోచన నేను చెప్తున్నాను. ఇది బీజేపీ పార్టీలో అందరూ దీన్ని షేర్ చేసుకుంటూ పోవాలి. గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి దీన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా వరకు దీన్ని తీసుకుపోవాలి. వీళ్ళు బీజేపీ లీడర్స్ తీసుకుపోవాలి. బీజేపీ లీడర్స్ నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్ రీజన్స్ నేను బీజేపీ పార్టీలో ప్రాక్టికల్గా నేను ఇన్వాల్వ్ ఉంటలేను. ఎందుకంటే దానికి ప్రాక్టికల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు కదా, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఎందుకు ఉండదంటే వాళ్ళు చెప్పినట్టుగానే మనం మాట్లాడాలి. మన సొంత వాయిస్ ఉన్నది అలౌ చేయరు అన్నట్టు. నూపూర్ శర్మ మీ ఎగ్జాంపుల్ తీసుకుని ఢిల్లీలో రాజా సింగ్ను పార్టీలో సస్పెండ్ చేసి 3 ఏళ్ళు బయట పంపిండ్రు. ఓవైసీ గారు ఏమంటే ఓవైసీ గారు నిందిత ఏం యాక్షన్ తీసుకుని శాతకాలే. రాజా సింగ్ మాత్రం పార్టీలు బీకేసినారు. ఎలక్షన్స్ మొదలు మళ్ళీ తీసుకున్నారు. ఎందుకంటే రాజా సింగ్ కాకుండా వేరే పెడితే గెలవారు కాబట్టి. అంతా బీజేపీ అంతా 100% సుఖంగా ఏం లేదు ఇప్పుడు పరిస్థితి. సరే, దాన్ని విమర్శించడం అంటే శత్రువులం కాదు. మన వాళ్ళకు మనం విమర్శించుకుంటాం. మన అన్నదప్పులు మనం విమర్శించుకుంటే, మన అన్నదాన తప్పులు మనం చూపెట్టుకోకుంటే ఎవరు బయట వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మన తప్పులు మనమే సరిదిద్దుకోవాలి. మన కుటుంబాన్ని మనమే చక్కదిద్దుకోవాలి. సచ్చినా కూడా మన ప్రాణం అడ్డు పెట్టినా కూడా మనకు సపోర్ట్ చేస్తా, కానీ మన వాళ్ళకి మనం ద్రోహం చేయం కదా. అంత నీచులు హిందూ యాక్టివిస్టులు ఉండరు. ఒకవేళ ఉండరంటే వాడు హిందూ యాక్టివిస్ట్ వాడు కానే కాదు, జాతీయవాది కానేవాడు వాడు. సో రోహింగ్యాసు, ఈ బంగ్లా, మయన్మార్, ఆఫ్ఘాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీలో బోల్డంతమంది ఉన్నారు. ఢిల్లీలో నేనే చూసిన కొన్ని ఏరియాలు మొత్తం వాళ్ళే ఉంటారు. సో వీళ్ళు రోహింగ్యాలను మొత్తం పాకిస్తాన్ వచ్చినటువంటి వాళ్ళను మొత్తం జల్లెడ పెట్టి 5 కోట్ల మందిని పంపించాలి. అప్పుడు అలాగనే మన మేధావులు వెంటనే 5 కోట్ల మందిని ఏ షిప్లలో ఎన్ని షిప్లు కావాలి, ఎట్లా ఎక్కించాలి, ఎక్కడ పంపించాలి, వాళ్ళు ఎదురుతారు, లైఫ్ అండ్ డెత్ కోసం అన్నది వాళ్ళు సివిల్ వార్ తీసుకొస్తారు, కొడతారు అని చెప్తారు.
చిన్న చిన్న దేశాలు మురికిచ్చి కొడితే మయన్మార్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిండ్రు. మయన్మార్ ఎంత చిన్న దేశం, బుద్ధిస్టులు వాళ్ళు, ఇంత కంప్లీట్ శాకాహారులు, కంప్లీట్గా చీమనైనా అపకారం చేయనటువంటి అహింస పూర్తిగా అవలంబించే వాళ్ళు జీవితం మీద. వాళ్ళే విసిగిపోయి గన్ను పట్టుకున్నారు వాళ్ళే. శ్రీలంక తరిగి కొడుతుంది, బెల్జియం, బ్రజల్స్, స్వీడన్ తరిగి కొడుతుంది వాళ్ళని. పెద్ద బిగ్గెస్ట్ డెమోక్రసీ, పెద్ద దేశము, 130+ పాపులేషన్. కానీ అది ఇది ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది కాదు. మన దగ్గర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు మన కరోనా అప్పుడు, ఎన్ని మంది దేశాలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది మోడీ గవర్నమెంట్. ఇవ్వడం తప్పంటలేను, దానం చేయడం మన సనాతన ధర్మం చెప్పింది దానం చేయమని. అయితే మనం ఏం చేద్దామంటే ఈ సంవత్సరం లోపల ఒక 5 నెలలు 6 నెలలు ఇప్పుడు మన పైసలతోని, హుండీ పైసలతోని, మనం పెట్రోల్ మీద పైసలు కట్టిన పైసలతోని, మన పెట్రోల్ ఎక్స్ట్రా డబుల్ ట్యాక్స్ కడితేనే కదా వాళ్ళందరూ బతుకుతాండ్రు. మన దేవుని హుండీల పైసలు తిని బతుకుతారు వాళ్ళందరూ. వాళ్ళకందరూ జీజాలు ఎట్లుతానే వాళ్ళకు పాషణ మత వాళ్ళకు. మనం పిఠా కూడా ఏమా ఇప్పుడు మేము మీ పిఠా కూడా రోజు మీ ఇంత కాకులకు వేసినట్టు రోజు ఇంత ఒక ముద్ద పడేయండి, మనిషికి ఇంటింటికి ఒక 100 గ్రాములు అన్నం పడేయండి, అది మేము వాళ్ళకి పంపిస్తామంటే మనం పంపిస్తాం కదా. మనం దానం చేయడం అనేది మన ధర్మమే. దానం చేయడం మన ధర్మంలో ఉన్నది. అది మనం దానం చేయడానికి ఇప్పుడు వెనకాడడం కదా. మొత్తము ఒక 2-3 నెలలు మోడీ అనుకుంటే ఏషియా లోపల గోల్డెన్ ఐలాండ్స్ ఉన్నాయి. మన ఈ భారత ఉపఖండంలోనే కాదు, ఏషియా దేశం, ఈ కాంటినెంట్ లోపల గోల్డెన్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడికి ఈ వీళ్ళందరినీ పంపించి షిప్లల్లా మేము ఆడ మీరు బతకండి, మీకు పిడా కూడా పడేస్తాం, ప్రతి నెల మీకు సరిపడేంత తిండి గింజలు పడేస్తాం మేము అని, భారతదేశమే దాని ఖర్చును భరిస్తుంది అని ఒక అగ్రిమెంట్ చేసుకుని, అగ్రిమెంట్ ఎవరితో చేయాలి మనకు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి తొక్కలా యుఎన్ఓ కానీ లేకపోతే అమెరికా వాడో, లేకపోతే సూడో ఫేక్ కమ్యూనిస్ట్లో, లేకపోతే చెంచా తుకుడే గ్యాంగ్ వాడో, లేకపోతే కాంగ్రెస్ కమ్మీస్ తుకుడే పార్టీస్, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ వాడో, లేకపోతే వాడు అక్కడ పక్కన జలగారెడ్డి పార్టీ వాడో, లేకపోతే తమిళనాడు స్టాలిన్ పార్టీ వాడో, వాళ్ళతో ఎవరితో అవసరం లేదు. ఇఫ్ మోడీ హ్యాస్ గట్స్, హీ కెన్ డూ ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ హీ రిక్వైర్స్ స్ట్రాంగ్ విల్. దానికి దమ్ము ధైర్యం ఉంటే సాధ్యమే. యోగి ఆదిత్యనాథ్ చేసి ఉండేవాడు. హ్యాడ్ హీ బీన్ ద ప్రైమ్ మినిస్టర్, హీ వుడ్ హావ్ డన్ బై నౌ. సీఎంగా యూపీలో చేసి చూపెడతాడు. అస్సాం సీఎం హేమంత్ శర్మ చేసి చూపెడతాడు ఎట్లా చేయాలండి అది. రాజస్థాన్ సీఎం చేస్తాడు, మధ్యప్రదేశ్ సీఎం చేస్తాడు మోహన్ యాదవ్. లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ 100% ఇష్యూ చేస్తారు వాళ్ళు, చేసి చూపెడతారు వాళ్ళు. బెంగాల్ మీద యాక్షన్ తీసుకోవడానికి శాతం కాలేదు, ప్రెసిడెంట్ రూల్ పెట్టలేదు. సో దట్ ఈస్ ఫార్ వెరీ 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 ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ మోడీ గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు దిస్, ఈ విషయంలో కూడా షుడ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ సీరియస్లీ అండ్ నెసెసరీ యాక్షన్స్ తీసుకొని భారతదేశాన్ని రక్షించే దిశలో ప్రయత్నాలు చేయాలని మనము కోరుకుందాం. హిందూ ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.